जड़चरला के रुकने असम्बली जनमपल्ली अनिरोध रेड्डी ने मर्जल मंडल में प्रजा पालाना प्रोग्राम का आगाज किया। वजह है कि तेलंगाना कांग्रेस हुकूमत की जानिब से ऐलान करदा 6 गारंटियों के लिए दरख्वास्त दाखिल करने के सिलसिले में जगह जगह प्रजा पालाना प्रोग्राम के तहत मराकज़ कायम किए गए हैं। बाद में रुकने असम्बली अनिरोध रेड्डी ने प्रोग्राम से खिताब करते हुए कहा कि गरीब आवाम की फलाह बहबूद के लिए रियासती हुकूमत की जानिब से 6 गारंटियों की अमलावरी के लिए रियासती हुकूमत ने प्रजा पालाना प्रोग्राम का आगाज़ किया है। उन्होंने इस मौके पर कहा कि 6 जनवरी तक अवाम दरख्वास्त दाखिल कर सकते हैं। अनिरोध रेड्डी ने कहा कि दरख्वास्तों के अदखाल में सरकारी हुक्काम भी अवाम का भरपूर ताउन कर रहे हैं। रुकने असम्बली ने कहा कि जड़चरला असम्बली हल्के की हमजहत तरक्की और अवाम और गरीब अवाम को फ़ायदा पहुँचाना इनका नस्बुल ऐन है। इस मौके पर मुकामी कांग्रेस पार्टी कायदीन और सरकारी ओहदेदारों ने शिरकत की। గ్రామాలకు వెళ్తే ఈ 9.5 సంవత్సరాలు ఎవరైతే పాలించినారో వాళ్ళు నాకు చెప్తున్నారు, మీరు పార్టీలు చూడకండి, పేదవాళ్ళకి ఇవ్వండి అనుకున్న మార్పు వచ్చింది. వాళ్ళకు కూడా మార్పు చాలా వచ్చింది. అందరికీ చెప్తున్నాను, మా కార్యకర్తలకు కూడా అందరికీ చెప్తున్నాం, అధికారం వచ్చిందని చెప్పి అహంకారంతో ఎవరు ఉండొద్దు. నా భూమిని రాసిస్తుందా? అంతే కదా, భూమి లెక్క నుంచి ఇస్తాము, ఇల్లు ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము. కాబట్టి అహంకారంతో వద్దు. ప్రతి ఒక్కటి పేదవారికి మీరు కులం కానీ మతం కానీ ఈ పార్టీ ఆ పార్టీ కానీ ఎవరు చూడకండి. వాళ్ళకి ఇల్లు లేకుంటే ఇల్లు ఇవ్వాలి, పెన్షన్ రావాల్సిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మన వాళ్ళే, పేదవాళ్ళు మనోళ్ళే, వాళ్ళకి అందరికీ అండగా ఉంటామని చెప్పి కూడా మేము మాటిస్తాం. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి అప్లికేషన్ తీసుకుంటాము. ఈ 6వ తారీఖు వరకు ఒకవేళ కొంతమంది గ్రామాల్లో లేకున్నా కానీ కూడా మీరు ఫోన్ చేసి వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పండి. సెక్రటరీకి ఇవ్వచ్చు, లేకుంటే తహసీల్దార్ ఆఫీస్ పోయి